ఈరోజు మన కుటుంబాలు ఘనపరచబడాలని మనం చాలా ఆశపడుతూ ఉంటాం. మన పిల్లలు అందరి మధ్యన ఒక ఉన్నతంగా ఎదగాలని, మన కుటుంబము అందరి మధ్యన ఒక మంచి ఆశీర్వాదాలు అనుభవించాలని, అందరి మధ్యన గౌరవించబడాలని మనం చాలా కోరుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి మన పరిస్థితులు మనల్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. రకరకాల మనుషులు మనల్ని అవమానపరుస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మన అప్పుల బాధలు చూసి కొంతమంది అంటారు, వీళ్ళ బ్రతుకంతా అప్పుల్లో ఉందయ్యా, అప్పులు వారు వీళ్ళ ఇంటికి వస్తే వీరు దాక్కుంటూ ఉంటారు అని. కొంతమంది మన సమస్యలు బట్టి మనల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. మనకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ అవమానాలు ఇంకెన్నాళ్ళు, ఎందుకు మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయని చాలా బాధపడుతుంటాం. పిల్లలు ఓటముల మధ్యన వెళ్తున్నప్పుడు, యవనస్తులు ఓటముల మధ్యన వెళ్తున్నప్పుడు ఎక్కడ ఒక ఆశ ఉంటుంది, ఏనాటికైనా తలెత్తుకుని నడవాలని. కానీ రోజు ప్రియ సంఘం ఒక మాట చెప్తాను, దేవుడు తన పిల్లలను ఘనపరచగలిగిన దేవుడు ఆయన. దేవుడు తన పిల్లలను ఉన్నతమైన సింహాసనం ఎక్కించగలిగిన సమర్థుడైన. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట యెషయా గ్రంథము 61 అధ్యాయము 7వ మాట చదవగలిగితే, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడి లేఖన భాగాలు మీ బ్రతుకులు నెరవేర్చుదురుగాక.